ఈ రోజుల్లో రహదారులు చాలా ఎక్కువయ్యాయి. పల్లెటూరు గ్రామంలో నుంచి దారుల్లోంచి వెళ్ళడం, లేక హైవే జాతీయ రహదారి మీదుగా వెళ్ళడం, ఈ రెండు మార్గాల్లో మనం వెళ్ళే చోటికి ఏ మార్గమును వెళ్ళాలని ఎంచుకుంటూ ఉంటాం. అందులో మనకి చాలా లాభాలు నష్టాలు అన్నీ చూస్తూ ఉంటాం. ఒక చిన్న షార్ట్ రూట్లో వెళ్ళాలంటే మైలేజ్ తక్కువే, ఒక 15 కిలోమీటర్లే కావచ్చు. కానీ ఆ రోడ్లో గతుకులు ఎక్కువ ఉంటాయి, బ్రేక్స్ ఎక్కువ ఉంటాయి. పల్లె గ్రామముల గుండా వెళ్ళాలి, ఆ యొక్క వాహనాలు ఆ సంతలు దాటుకుని వెళ్ళాలంటే అది 15 కిలోమీటర్లైనా గంట పట్టవచ్చు. అదే సమయంలో మరలా ఆలోచిస్తాం, 25 కిలోమీటర్ల రూట్లో రహదారిలో వెళ్ళవచ్చు. అది అయితే గంటలో వెళ్ళేది ఒక 15 నిమిషాల్లో అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఈ రెండు మనం ఆలోచిస్తుంటాం, తొందరగా చేరుతామా, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎంత పెట్రోలు ఎంత సమయము వ్యర్థమవుతుంది, మనం వెళ్ళే ఎంచుకునే మార్గంలో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. యేసయ్య కూడా ఇక్కడ 2 రకాలైన విషయాలు నీవు నేను ఎంచుకోవాలని మన ముందు పెట్టుచున్నాడు. దాంట్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, దాంట్లో ఇరుకు ఉంది, విశాలత ఉంది. మన యొక్క అందరి జీవితాల్లో ఈ భూలోకంలో ప్రవేశించాక పరలోకానికి వెళ్ళడానికి 1 దారులు ఉన్నాయి. నీ జీవితం అంతము డెస్టినేషన్. అందుకే ప్రతి మనిషి ఏదో ఒక సమయాన ఎంచుకోవాలి, ఏ మార్గము గుండా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు.